2019 నుంచి 24 మధ్యలో ఎవరన్నా తిరుపతి లడ్డు తిన్నట్టయితే చాలా యూనిక్‌గా టేస్ట్ అనిపించుండొచ్చు. ఎందుకు అనంటే దాంట్లో 2 ఇంగ్రీడియెంట్స్ కారణంగా. అవేంటివంటే ఒకటేమో మోనో అండ్ డైగ్లిజరైడ్స్, రెండోదేమో ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా అనే డైలమాకి తెరదించుతూ సిబిఐ నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయం ఉంది. 1 ml మిల్క్ కానీ 1 గ్రామ్ బటర్ కానీ లేకుండా 68 లక్షల కిలోల ఘీని టీటీడీకి సప్లై చేసింది ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా డైరీ కంపెనీ. దీని వర్త్ 250 crores. ఫస్ట్ ఈ ఘీని తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే కంపెనీని చూస్తే టీటీడీకి వాళ్ళు రిజెక్ట్ చేశారు. సేమ్ అదే ఘీని మళ్ళీ బోలే బాబా కంపెనీ నుంచి సప్లై చేయించారు. ఈ బోలే బాబా డైరీ అనే కంపెనీ ఏదైతుందో ఇది 2022లోనే బ్లాక్ లిస్ట్లకు పోయింది, డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కానీ 2024 వరకు కూడా టీటీడీకి ఘీని సప్లై చేసింది ఇదే కంపెనీ. ఈ బోలే బాబా డైరీ కంపెనీకి ఓనర్స్ ఎవరో తెలుసా? పొమిల్ జైన్, విపుల్ జైన్. అండ్ ఈ కంపెనీకి కెమికల్ సప్లై చేసింది ఎవరో తెలుసా? అజయ్ కుమార్ సుగంత్. వీళ్ళ జిమ్మికులు ఎట్లుంటాయి అంటే పేరుకి 4 కంపెనీలు ఉంటాయి, కానీ వాటి వెనకాల ఉన్నది వీళ్ళే అన్నట్టు. ఆ 4 కంపెనీలు ఏంటివో తెలుసా? బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీ, ఏఆర్ డైరీ ఫుడ్స్. ఎంతో భక్తితోని కొండెక్కిపోయి దర్శనం చేసుకొని ఇంత ప్రసాదం తీసుకొచ్చి, అయ్యో తిరుపతి ప్రసాదం అంటే ఎంతో మంది మహాభాగ్యం అనుకొని స్వీకరిస్తారని అందరికీ వంచితే వాళ్ళందరూ దాన్ని దాచిపెట్టుకొని పంచుకొని తింటే లాస్ట్కి వచ్చేసరికి అందులో ఇంత కల్తీ ఇన్ని కెమికల్స్ ఉన్నాయని తెలిస్తే చూడండి ఎట్లుంటుందో, ఎంత భ్రష్టి పట్టిపోయిన ఈ సిస్టమ్.